ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కృష్ణా జలాలను ఏ కొండూరు మండలానికి తీసుకురావాలని కోరుకుంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏ కొండూరు నుండి విజయవాడ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ కొండూరు మండలంలోని పలు తండాల్లో కలుషిత ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల వందల సంఖ్యలో గిరిజనులు చనిపోయారని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొనేపూడి శంకర్ ఆధ్వర్యంలో ఏ కొండూరు అడ్డరోడ్డు నుంచి విజయవాడ లెనిన్ సెంటర్ వరకు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం పాదయాత్ర మొదలుపెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మొదలుపెట్టడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రాణాలు కాపాడే ఒక మహాయజ్ఞానికి సిపిఐ నాయకులు ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ సమస్య అతి త్వరలోనే పరిష్కరించి ఈ ఏ కొండూరు మండలంలో ఉన్న తండాలన్నిటికీ దాదాపు 38 గ్రామాలకి కృష్ణానది జలాలు అందించే కార్యక్రమం కూడా మరో పక్క వేగంగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో నిధులు విడుదల చేయకపోవటం వల్ల పథకం చాలా ఆలస్యమైంది. దురదృష్టం ఏంటంటే ఏ కొండూరు మండలంలోనూ దొంపలగూడెం మండలంలోనూ చాలా తీవ్రమైన పరిస్థితులు ఈరోజు డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్నారు. ఏ రోజు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో బాధతో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఉన్న గిరిజన తండాలని కాపాడటం కోసం ప్రారంభించిన ఈ గొప్ప